దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనము. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయెను. ఇక్కడ యేసు ప్రభువారు 7వ అధ్యాయం 33వ వచనంలో 32-33 వచనాలలో యేసు ప్రభువారు చెవుడు గల నత్తివానిని ఒకనిని తీసుకొని వచ్చారు సమూహంలో నుంచి యేసు ప్రభువారి దగ్గరికి. అప్పుడు యేసు ప్రభువారు అతనిని ఏకాంతమునకు తోడుకొని పోయాను. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయాను. ఇక్కడ ఏకాంతమునకు తోడుకొని పోయాను అనే మాటను గనక మనము ఆత్మీయ అర్థంతో తీసుకున్నట్లయితే, దేవునితోటి ఏకాంతంలో ఉంటే ఏం జరుగుతుంది, ఏకాంత స్థలంలో దేవుణ్ణి కలిగి ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనము చూడగలము. పౌలు క్రైస్తవ కార్యములోనే కాక ఏకాంత నిర్బంధమందును పరీక్షలో గెలిచెను. నీకు ఎంత కష్టమైన పని అయినను శ్రమ అయినను కలిగినను నీవు సహింపగలవు, కానీ నీ క్రైస్తవ కార్యక్రమం నుండి నిన్ను దూరపరిచినచో భరింపలేవు. అక్కడి నుండి నిన్ను దూరముగా తీసుకుని వెళ్ళి ఒక చెరసాలలో నిర్బంధించి పెట్టినచో బహుబాధపడుదువు. అంతరిక్షంలో హాయిగా సంచరించే పక్షి ఎంత దూరమైనను ఎంత పైకైనను ఎగిరిపోగలదు. అయితే దానిని ఒక పంజరంలో పెట్టినప్పుడు రెక్కలను దానికి కొట్టి ఆ బంధకమును భరింపలేదు. అది చింతతో తలదించి కొంతసేపటికి తన రెక్కలను వ్రేలాడవేయును. అది దుఃఖ సూచన. పౌలు చెరలోనున్నాడు. జీవితంలో అది మరి ఒక ప్రక్క అనుభవమును అతడు ఎలాగూ తీసుకొనినో నీవు తెలుసుకొని కోరుచున్నావా? అతడు తన చెరసాల పైకి గోడల మీదుగా తన శత్రువులను చూచుట నేను గమనించుచున్నాను. అతడు ఒక ప్రమాణ పత్రమును వ్రాసి దాని మీద తన సంతకము చేయుట నేను చూచుచున్నాను. ఫేస్తుకును కైసరుకును సన్హెడ్రీనుకును నేరస్తుడిని కాక క్రీస్తు యేసుకు ఖైదీనైన పౌలు అని సంతకం చేశాను. ఆ బందీఖానాలో నుండుట దేవుని హస్తకార్యమేనని అతడు గుర్తించెను. చెరసాలయే పెద్ద రాజభవనముగా కనబడెను. దాని వసార స్తుతిగానముల చేత ప్రతిధ్వనించుచుండెను. మిషనరీ కార్యక్రమము అతనికి ఎంతో ప్రీతి. దాని నుండి దూరము చేయబడి చెరసాలలో ప్రసంగ వేదికను సిద్ధము చేసుకొనెను. అక్కడి నుండి చాలా మధురమైన ప్రసంగములతో నిండిన పత్రికలను వ్రాసి పంపెను. అవి క్రైస్తవులకందరికీ చాలా ప్రయోజనకరమైన ప్రేమలేఖలుగా నున్నవి. ఆ చీకటి కొట్టులో నుండి ఎంత ప్రశస్తమైన వెలుగు వర్తమానములు వెలువడినవి. పౌలు వలనే చెరలో నుండిన భక్తుల సమూహమును చూడండి. బనియన్ పెదవుల నుండి 12 ఏళ్ల పాటు బెడ్ఫోర్డ్ చెరసాలలో మూయబడి ఉండెను. అతడక్కడే జీవితం నుండి మహోత్తమమైన గ్రంథము వెలువడినది. బైబిల్ తర్వాత అధికముగా వ్యాపించినది ఆ గ్రంథమే. నా చెరలో నేను కూర్చుండి ఆనందముతో ఆవేశింపబడి ఎడతెగకుండా వ్రాసితినని అతడనెను. ఆ రాత్రిలో అతనికి కలిగిన ఆ స్వప్నము లక్షల మంది యాత్రికులకు మార్గమును చూపించినది. అలాగే ఫ్రెంచి భక్తురాలు మేడం గయోన్ కూడా చెరసాలలో చాలా కాలం ఉండినది. పంజరంలోనున్న కొన్ని పక్షులు మధురమైన గీతములను పాడినట్లు ఆమె ఆ బందీగృహంలో నుండి పాడిన మధుర గీతములు బయలువెళ్ళి కృంగిన అనేక హృదయములను ఆనందింపచేసినవి. ఏకాంతముగా గడిపిన అలాంటి స్థలములు పరలోక ఆదరణను కలగచేసినవి. ఎస్సి సేత్. యేసు తన హస్తముతో ముట్టుటకే అతడు దూరము తీసుకొని పోబడెను. అలసిన దేశంలో నుండి విశ్రమించుటకై నీడకు తీసుకొని పోబడెను. ఒంటరిగా చీకటిలో నుండి ఎవరి శబ్దమును వినకుండా కేవలము ఆయన స్వరము మాత్రమే స్పష్టముగా వినుటకు ఆయన నన్ను దూరం తీసుకుని వెళ్ళెను. ఆయన ప్రేమ స్వరము విని సంతోషించున్నట్లు నన్ను అరణ్యంలోనికి ఏకాంతముగా నుండుటకు తీసుకొని వెళ్ళుచుండగా నేను వెనుదీతున ఆయనను ముఖాముఖిగా ఎదుర్కొనుటకు తీసుకొని పోవచుండగా నేనెందుకు వెళ్ళకుందును? ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నాయనా ప్రభు, మీరు ఒక చెవిటి నత్తి గల ఒకనిని ఏకాంతంగా మీరు తీసుకుని వెళ్ళారు.
ప్రభా ఈ మాటను ఆత్మీయ అర్థంతో కనుక నేను తీసుకున్నట్లయితే ఏకాంతమునకు మీరు తీసుకొని వెళ్ళారు ప్రభా. అయ్యా, ఒంటరిగా ఎవరి శబ్దము వినపడకుండా కేవలము మీ స్వరము మాత్రమే స్పష్టముగా వినపడాలని మీరు దూరం తీసుకొని వెళ్ళారు. అయ్యా నా తండ్రి, మీ ప్రేమ స్వరము విని సంతోషించే వారంగా మమ్మల్ని కూడా నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఏకాంత స్థలములలో దేవా మిమ్మల్ని కలిగి మీ యొక్క స్వరమును వినేవారంగా, దేవా మీ మాటలకు లోబడేవారంగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. అయ్యా, ఎంతోమంది భక్తుల జీవితాల్లో ఏకాంతముగా గడిపిన స్థలాలు అవి పరలోక ఆదరణను కలుగచేస్తాయని మీరు తెలియపరిచారు ప్రభువా. అలానే మీరు మీ కార్యాలను జరిగించారు ప్రభువా. అట్టి ఏకాంత స్థలమును మేము విడిచిపెట్టకుండా దేవా మీతో గడిపే ఆ ఏకాంత స్థలములో ఆయన ప్రభువా మీ మాటలకు లోబడి ఉండినట్లుగా మీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.